అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు. అందుకని మనము దేవుని వాక్యమును అది సత్యమని, అది ఖచ్చితమని, అది నిశ్చయమని మనం రూఢిగా నమ్మాలి. దేవునికి విరోధంగా రూపించబడితే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కాబట్టి ఈ మాట మనం వింటూ ఉన్నప్పుడే మనలో ఎవరు కూడా దేవునికి విరోధంగా నిలబడకూడదు. దేవునికి విరోధంగా మనము నిలబడిన వారమైతే మనం వర్ధిల్లలేము. స్తోత్రం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలమైన మనం ఆత్మీయంగానూ వర్ధిల్లాలి, అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుచు ఉండాలి. మన ఆత్మీయ స్థితి వర్ధిల్లుతూ ఉండాలి. మనం ఆత్మీయతలో, భక్తి జీవితంలో, విశ్వాసములో, పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి. అలాగే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనము అలాంటిది మన జీవితం వర్ధిల్లవలసింది దేవునికి విరోధంగా గాక ఉన్నట్లయితే మన జీవితాలు ఏ ఆయుధము, ఆయనకి విరోధంగా రూపించబడ్డే ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి భయభక్తితో ఈ మాటలు జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. ఇలా చూడండి, ఎవరు కూడా వర్తమానం చెబుతున్నప్పుడు అనాలోచనగా ఉండకూడదు. బైబిల్ చూడండి, జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. దేవునికి విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. యేసు ప్రభువారు చెప్పారు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలుసు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకసారి ఆలోచించుకుందామా? దేవునికి విరోధంగా చేసి, దేవునికి విరోధంగా బ్రతికి, దేవునికి దూరమయ్యి, దేవునికి విరోధంగా బ్రతికి ఏమైనా మన జీవితాలు వర్ధిల్లినయా అని అంటే ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మనము ఆదికాండములో యోసేపును గురించి మనం చూస్తాం. బైబిల్ తీయండి. అతని గురించి చక్కగా రాయబడ్డ మాట ఏంటంటే, అతడు దేవుడు అతనికి తోడై ఉన్నాడని, అతడు వర్ధిల్లుచూ వచ్చినని దేవుని వాక్యము అతని గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నది. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 39:2 వాక్యం చూడండి. పక్కవారితో ఎవరు మాట్లాడకూడదు. అది దేవుడు చూచి ఒకవేళ అది మీకు నేరంగా లేక దేవునికి విరోధమైన కార్యము కావచ్చు. జాగ్రత్తగా మీరు ఉండండి. బైబిల్ తీయగలిగితే వాక్యం తీసుకొని చూడండి. లేదు బైబిల్ తీయలేవా, చదవలేరా, చెప్పే మాట జాగ్రత్తగానండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు వర్ధిల్లుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. స్తోత్రం. ఈ మాట ఈ అధ్యాయము ప్రారంభంలోనే చెప్పబడింది. నా ప్రియుల, నిజంగా యోసేపు జీవితం అంతకంతకు వర్ధిల్లుతూనే వచ్చింది. దానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నారు అని. మంచిది. దేవుడు అతనికి తోడై ఉన్నారు కనుక అతను వర్ధిల్లుతూ వచ్చాడు అని.
అతని జీవితం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఇలా చూడండి, విరోధి అనగా దేవుని విరోధి, మన విరోధి సాతానుడు మనము వర్ధిల్లినప్పుడు శత్రువు వారవలేడు. మీరంటే లేకపోతే మనమంటే శత్రువుకి విరోధికి మనం వర్ధిల్లినప్పుడు వాడు సహించలేడు. మనల్ని ఏ విధంగానైనా మనం వర్ధిల్లకుండా పాడు చేయాలనేదే వాడి యొక్క కుతంత్రం. కొంతమంది మనుషులు కూడా చూడండి, ఎవరైనా వారి కుటుంబం చక్కగా, బిడ్డలు చక్కగా ఉన్నప్పుడు, వారు వర్ధిల్లుతున్నప్పుడు కొంతమంది వారవలేక ఏదో కిరికిరి చేయాలనుకుంటూ ఉంటారు. అది దుష్టుని యొక్క స్వభావం, అది అసూయ ఆత్మ, అది సాతాను యొక్క తంత్రం. నా దేవుని బిడ్డలారా, ఇది సాతాను ఆత్మ. అది మనుషుల్లో కూడా వచ్చి వారిని వర్ధిల్లుతున్నప్పుడు ఏ విధంగానైనా వారిని బాధ పెట్టడానికి వాడు పూనుకుంటూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. అయినా దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయతలో దేవునిలో వర్ధిల్లుచు ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లుతాం. అందుకు ఒక నిదర్శనం లేక ఒక సాక్ష్యము యోసేపు జీవితం మన కన్నుల ఎదుట ఉంచుకోవాలి. ఇతడు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు సాతానుడు తంత్రం చేశాడు. ఏంటి అది అంటే, వాడు వారవలేక దుష్టుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు యోసేపుకి ఆ ఐగుప్తు దేశంలో పొతీఫర్ ఇంట్లో అతడు నమ్మకస్తుడై ఉంటుండగా ఆ పొతీఫర్ ఇంటిలో ఆ యొక్క సమస్తాన్ని అతను నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ పొతీఫరు అసలు తన ఇంట్లో భోజనం చేయటం తప్ప ఏముందో ఏమి లేదో తను చూసుకునేవాడు కాదు. ఎందుకంటే అంత నమ్మకస్తుడు యోసేపు. ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు ఈ పొతీఫర్ భార్య సుందరుడైన యోసేపు మీద కన్ను వేసింది. అతని మీద కన్నేసి తనతో శయనించవలెనని బలవంతం డిమాండ్ చేసింది. అప్పుడు యోసేపు చక్కగా మాట్లాడారు. చూడండి, ఆ మాటలు చదువుకోండి మీరు, బైబిల్ తీసి తప్పకుండా. ఆదికాండం 39వ అధ్యాయంలో 9వ వచనం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, యోసేపు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు అతని జీవితం దేవునిలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు సాతానుడు అతన్ని పతనం చేయుటకు, పాడు చేయుటకు, నాశనము చేయుటకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇలా చూడాలి, పాపము చేయటం నాశనకరమా ఈ లోకంలో అనేకలకి తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వివేకము లేని ప్రజలు లోకములో ఎందరో ఇలాంటి పాపపు కార్యాలకి వారు ఉత్సాహముగా, సంతోషముగా పరుగులెడుతున్నారు. కావాలనని, ఇతను కావాలని ఆ కార్యమును కోరుకోలేదు, కానీ తనకి విరోధంగా ఆ పొతీఫరు భార్య ఇతని చేత దేవునికి విరోధంగా ఇతని చేత పాపము చేయించవలెనని ఆమెకు తలంపు పుట్టింది. ప్రైజ్ లార్డ్. అప్పుడు యోసేపు ఏమన్నారంటే, అమ్మా
నా యజమానుడు సమస్తమును నా చేతికి అప్పగించాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప సమస్తము నా చేతికి అప్పగించబడింది కదా. నేను అలాంటప్పుడు నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకుంటాను? ప్రైజ్ లార్డ్. దేవునికి విరోధంగా నేను ఈ పాపం ఎట్లా కట్టుకుంటాను అన్నారు. యోసేపుకి తెలుసు, దేవునికి విరోధంగా పాపం చేసిన వారైతే తన జీవితం ఏమవునో యోసేపుకి తెలుసు. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రజలైన వారికి దేవుడు జ్ఞానమును వివేచనను వారికి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున అనేక మంది ఆత్మీయులు, రక్షించబడిన వారు, సంఘంలో విశ్వాసులు, దేవుని నామం ధరించిన వాళ్ళు అనేకులు వారి జీవితంలో వర్ధిల్లకుండా ఉండడానికి, పాడైపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒకటి దేవునికి విరోధంగా వారిలో క్రియ చేస్తున్నటువంటి పాపమే. ఆ కారణం చేత వారు దేవునిలో వర్ధిల్లలేకపోతున్నారు. ప్రైజ్ లార్డ్. అందుచేత దేవుని బిడ్డలమైన మనము గమనించాలి, దేవునికి విరోధంగా మనము యోసేపు వలె చెప్పాలి, దేవునికి విరోధంగా నేను ఎట్లు ఈ దుష్కార్యాన్ని నేను కట్టుకుంటాను, చేస్తాను. దేవునికి విరోధంగా మనము ఏది చేసినా ఆయనకి విరోధంగా మనము రూపించబడిన వారమైతే మన జీవితం మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం అని గుర్తించాలి దేవుని బిడ్డలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎప్పటికీ కూడా దేవుని మీద తిరుగుబాటు చేయువారుగా ఉండకూడదు. ఇలా చూడండి, దేవునికి విరోధంగా మనం రూపించబడితే మన జీవితం వర్ధిల్లదని గుర్తించండి. స్తోత్రం. వెనకాల వారు కూడా వాక్యం వింటున్నట్లయితే మీరు 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అందుచేత మనల్ని దేవుడు అనేక చోట్ల దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు. పరిశుద్ధులైన వారితోనూ దేవుడు వారి నోట దేవునికి దూరస్తులుగా ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒకసారి మీరు వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము స్తోత్రం, స్తోత్రం. యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు. యెహెజ్కేలు చదవండి, 2వ అధ్యాయం 7వ వచనం. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. 8వ వచనం కూడా చూద్దాం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్టు నీవు చేయొద్దు, నేను నీతో చెప్పిన మాటను నీవు విని అన్నారు. ఇలా చూడండి, యెహెజ్కేలు కాలంలో యెహెజ్కేలు ఉన్న ఆ పరిస్థితుల్లో యెహెజ్కేలు చుట్టూ ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలైన వారు సహితము వారు ఎలా ఉన్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నారంటే వారు ముళ్ళ చెట్టు, బ్రహ్మదండ్ల చెట్లు, తేళ్ల లాంటి వారు అని చెప్పారు. ఇలా చూడండి, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయొద్దు అని చెప్పారు. వారు తిరుగుబాటు చేసినట్టు నీవు తిరుగుబాటు చేయొద్దు, నువ్వు తిరుగుబాటు చేయకుండా నా మాట విను అన్నారు. ప్రైజ్ లార్డ్. ఒకవేళ వారు అనగా దేవునిని ఎరగకుండా భక్తిహీనంగా జీవిస్తున్న వారు దేవునికి విరోధంగా రకరకాలుగా తిరుగుబాటు చేస్తున్నారే, వారి వలె నీవు కూడా ఒకవేళ దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేసిన వ్యక్తివైతే నీవు ఏమవుదువు?
వర్ధిల్లవు. అందుకని నీవు తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేయవాడుగా ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం ఈరోజు తెలుసుకుంటాం. దేవుని మీద తిరుగుబాటు చేయుట అనేది ఒక భయంకరమైన పాపం. దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేది మనిషి తన జీవితంలో ఘోరమైన పాపం. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. భక్తి గల దేవుని ప్రజలు ఆ వాక్యమును చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనంలో కాలేబు యెహోషువలు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పారు. చూడండి ఆ మాట. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి అన్నారు. ఇలా చూడండి, ఈ వాక్యం మీకు వివరించి చెప్తాను. ఏమిటి ఇక్కడ వీరు చేసిన తిరగబాటు? ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు కష్టదశల్లో దేవునికి మొరపెట్టగా దేవుడు వాళ్ళ కన్నీరు చూచి వారి కష్టముల్లో నుండి, నిట్టూర్పులలో నుండి వారిని దేవుడు విడిపించాడు. ఆయన ఫరో చేతిలో నుండి, వారిని ఐగుప్తీయులందరి చేతుల్లో నుండి దేవుడు వాళ్ళని విడిపించాడు. ఆయన బాహుబలము చేత వాళ్ళ ఐగుప్తు దేశములో నుండి దేవుడు విడిపించాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు చెప్పాడు, ఇలా చూడండి, నేను వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి, మంచి దేశానికి వారిని నడిపించడానికి దిగొచ్చాను అని మోషేతో చెప్పారు. స్తోత్రం. అలాగనే దేవుడు వారి జీవితంలో ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుతములు చేసి వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి ఎన్నో మహత్కార్యాలు వారి కన్నుల ఎదుట ఆయన కనపరిచి, ఇదిగో వారు కాదేశులో ఉన్నప్పుడు దైవజనుడైన మోషే వారిలో కొందరు పెద్దలను పిలిచి, దేవుడు మీకు ఇచ్చుచున్నటువంటి కనాను దేశాన్ని సంచరించి చూసి రండి అని చెప్పి పంపించారు. ఇశ్రాయేలు గోత్రకర్తల్లో 12 మంది వారు వెళ్ళి ఆ దేశాన్ని సంచరించి చూచి 40 రోజులు వాళ్ళు కన్నులారా చూసి తిరిగి వచ్చి మోషేకి చెప్పారు. వారిలో 10 మంది ఏమని చెప్పారంటే, నిశ్చయముగా నీవు మమ్మల్ని పంపిన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే, సంశయమేం లేదు. అయితే అక్కడ నివసించు జనులు ఉన్నత దేహులు, వారి ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం అని ఈ సమాజం అందరికీ చెప్పారు. ఆ ప్రజలందరూ విన్నారు ఆ మాటలు. వారు తమ నివాసులను భక్షించే దేశములాగా ఉంది ఆ దేశం, మనం పోలేమని అవిశ్వాసంతో మాట్లాడారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, అయ్యో మమ్మల్ని ఐగుప్తులో ఎందుకు చనిపోనివ్వలేదు, అరణ్యంలో ఎందుకు చనిపోనివ్వలేదు, మమ్మల్ని మా బిడ్డలను కత్తివాత పడ్డానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చేవాని మోషే అహరోన్ల మీద కూడా సనుక్కుని తిరగబడ్డారు. మోషే అహరోన్లు వారి ఎదుట సాగిలపడ్డారు. అక్కడ చూసి వచ్చిన దైవ భక్తులైన కాలేబు యెహోషువలు వాళ్ళతో ఇదిగో ఈ మాట అన్నారు, సహోదరులారా మీరు దేవుని మీద తిరగబడకండి, నిశ్చయముగా దేవుడు ఆ దేశాన్ని మనకిస్తాడు అని చెప్పారు. ఇలా చూడాలి, దేవుని వాక్యం నీకు అర్థం అవ్వాలంటే శ్రద్ధ ఉండాలా. శ్రద్ధ లేని వారికి వాక్యం ఎలాగ అర్థమవుతుంది? నీవు వాక్యం మీద శ్రద్ధ లేకపోతే వాక్యం నీకు అర్థం అవ్వదు. వాక్యం నీకు అర్థం అవ్వకపోతే నీ జీవితమే వ్యర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఇక్కడ చూడండి,
అప్పుడు దేవుడు వీళ్ళు దైవ సేవకులు వాళ్ళకి సాగిలపడ్డా వాళ్ళు వినలేదు. విశ్వాస యోధులైన వారు విశ్వాసపు మాటలు చెప్పిన వారు వినలేదు. అందుకని దేవుడు ఏమన్నారంటే, ఈ ప్రజలు ఇన్ని మార్లు కూడా నా మీద తిరగబడ్డారు, నా మీద తిరగబడిన వారిలో ఏ ఒక్కడు కూడా ఆ దేశమును చూడని చెప్పాడు. ఇక అంతటితోటి వారి జీవితాలు ముగిసిపోయాయి. వారు దేవుని మీద, అంటే దేవుని యొక్క నడిపింపుకు, దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపకుండా దేవుని మీద తిరగబడి, దేవుడు ఏం చెప్పారు? మీకు నేను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా ఇచ్చుదునని చెప్పారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? అయ్యో అక్కడ మేము కత్తివాత పడ్డానిక మమ్మల్ని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అని తిరగబడ్డారు. చూసారా? తిరుగుబాటు వల్ల, ఆ తిరుగుబాటు చేసిన అందువల్ల వారు అరణ్యములో చనిపోయారు. దేవుని బిడ్డలారు, ఈరోజు కూడా సంఘాల్లో, లోకములో నుండి దేవుని చేత, కృపచేత రక్షించబడ్డ వారిలో కూడా అనేకులు ఈ ఆత్మీయ యాత్ర కొనసాగించబడుతూ ఉండగా కొంతమంది కొన్ని పరిస్థితులను చూచుకొని, కొన్ని పరిస్థితులను బట్టి దేవుని మీద తిరగబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు భయపడి, పరిస్థితులకు భయపడి, దేవుని వాగ్దానాలని నమ్మలేక తిరగబడుతున్నారు. ఆ తిరుగుబాటు అనేది మనసులో వస్తే ఆ మనిషి ఎక్కడికి పోతున్నాడంటే తిరిగి ఐగుప్తుకు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. తిరిగి ఇలా చూడండి, ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం మీద అవిధేయత చూపెడతావో అదే తిరుగుబాటుతనం. ఆ తిరుగుబాటుతనం నీ హృదయంలోకి వచ్చినప్పుడు మరలా తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితిలోకి, పాపపు స్థితిలోకి మరలా వెళ్ళిపోతావు. అర్థమైందా? మరలా అవిధేయత చూపించినట్లయితే, తిరుగుబాటు చేసినట్లయితే దేవుని నడిపింపుకు, మరలా ఏ స్థితిలో నుంచి వచ్చావో మరలా అదే స్థితిలోకి, నీ వెనకటి స్థితికి మరలా నీ జీవితం వెళ్ళిపోద్ది. అదే ఐగుప్తుకు వెళ్ళిపోవడం. కనుక ఈ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు రేపు దేవుని రాకడలో వారు నిలిచి ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇశ్రాయేలీల్లో దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణం చేత వాళ్ళు ఎలాగైతే అరణ్యంలో చంపబడ్డారో అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఉంటాయి, ముగించబడతాయి. గనుక దేవుని బిడ్డలారా, వారు తిరుగుబాటు చేసినట్టు నీవు దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. ఒకవేళ ఆలకించండి, ఈరోజు దేవుని బిడ్డవైన నీవు, దేవుని కార్యాలు ఎన్నో అనుభవించిన నీవు, దేవుని వాక్యము పట్ల ఈ రోజున దేవుని ఎదుట ఒకవేళ తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా గాక ఉంటున్నట్లయితే, ఆత్మరూపుడుగా దేవుడు నీ ఎదుట నిలిచి దేవుడు నీతో చెప్పుచున్నాడు, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి. స్తోత్రం. చెప్పినా వినలేదు, తిరుగుబాటుతనమే అక్కడ వారిని అనేకుల అరణ్యములో ఆకులు రాలిపోయేటట్టు చేసింది. సౌలుతో కూడా సమూయేలు చెప్పారు, అమాలేకీయుల విషయంలో నువ్వెందుకు ఇలా చేశావు? తిరుగుబాటు చేయుట అనేది సోది చెప్పుట అను పాపముతో సమానం. తిరుగుబాటు చేయకూడదు. యెహోషువ గ్రంథం దానికి ముందు ఇంకొక మాట కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండము 22:32 చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. బిలాముతో దేవుని దూత చెప్పాడు ఈ మాట, ఈ గాడిదను ముమ్మారు ఎలాగ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది. విపరీతం
నా నా ఎదుట నీ నడత బాగుండలా బిలాము, గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. ఇలా చూడండి, దేవుడు దేవదూతలను మనకు పరిచారకులుగా నియమించారు. ఇప్పుడు కూడా ప్రైజ్ లార్డ్. ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ భూమి మీద మనలను కాపాడుటకు దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞ ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించాలి. ఇలా చూడండి, మనకు కనిపించరు దేవదూతల ఆత్మలు కనుక మనకు కనిపించరు, కానీ మనలను ఆయన దూతల చేత మనలను సంరక్షిస్తారు. ప్రైజ్ లార్డ్. ఇలా చూడండి, ఒకసారి దేవుని మందిరానికి ఇలా ప్రజలు వచ్చి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉన్నారు. ఇలా చూడాలి, అందరూ ఇలా చూడండి. ఈ లోపల ఆ మందిరం ఎదురు నుంచి ఒక విశాలమైన రోడ్డు మార్గం ఉంది. ఈ విశ్వాసులలో ఒకరి చంటి బిడ్డ తల్లి చుట్టూ తిరుగుతూ తల్లి దగ్గర నుండి కొంచెం ఆడుకుంటూ అలాగా మందిరం ముంగట నుండి రోడ్డు మీదకి అలా కొంచెం వెళ్ళిపోయారు. రోడ్డు మీద వేగంగా వస్తున్నటువంటి కారు. అప్పుడు వీళ్ళు ప్రార్థనలో దేవుని వాక్యంలో కూర్చుని దేవుని మందిరంలో ఉన్నప్పుడు వెనక నుంచి మందిరం ఎదురు ఉన్న రోడ్డులో నుంచి కీచుమని సడన్గా ఒక పెద్ద శబ్దం వినబడింది. తల్లి ఉణుక్కుపడి చూసుకునేసరికి తన బిడ్డ అక్కడ లేరు. కబాలను కళ్ళు తెరిచి ఆమె అలా రోడ్డు మీదకి పరిగెత్తేసరికి అప్పటికే చాలా జనం అక్కడ గుమిగూడి ఉన్నారు. గుమిగూడిన జనం ఆ బిడ్డను తీసుకొని ప్రాణం ఉన్నదా లేదా లేకపోతే అసలు అందరూ కూడా షాక్ అయ్యి చాలా కంగారు పడుతూ ఆ కారు కింద నుంచి ఆ బిడ్డను తీసుకున్నారు. తీసి ఆ బిడ్డను తీసి వాళ్ళందరూ చూసినప్పుడు ఆ బిడ్డకు ఇంత శరీరం మీద ఇంత గీత కూడా లేదు, ఇంత రక్తపు బొట్టు కూడా ఆమెకు ఆ బిడ్డకు కనిపించలేదు. అప్పుడు ఆ చంటి బిడ్డను అడిగారు, నీకేం జరిగింది అని. స్తోత్రం. అప్పుడు ఆమె ఏమి చెప్పారంటే, నేను ఆడుకుంటూ ఇలాగ వచ్చినప్పుడు కారు వేగంగా వచ్చి నా మీద నుండి వెళ్ళింది. ఆ సమయంలో ఎవరో నన్ను పట్టుకొని పక్కకి విసిరివేశారు, కాబట్టి నేను చూశాను అని చెప్పారు. నా దేవుని బిడ్డలారా, ఇలాగూ అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా మనలను మన బిడ్డలను దేవుడు అపాయముల నుండి దేవుడు మనలను ఆయన దూతల చేత మనలను కాపాడుతూ ఉన్నారు. లేనట్లయితే ఇందాక ఆయన సాక్ష్యం చెప్పారు చూడండి, సీసా ఆడుకుంటున్నదని చంటి పిల్లలు సీసా ఆ సెంటి బాటిల్ ఇస్తే ఆ బాటిల్ చేతిలో నుంచి జారి కింద టైల్స్ అయినందువల్ల పగిలిపోయింది. ఆ పగిలిపోయిన సీసా ముక్కలు చిన్న పీసులు ఆ చంటి బిడ్డకు తెలియదు కదా, ఆ నోట్లో పెట్టుకున్నారు. ఆ తల్లి గబాలను చూసి ఏమైంది తర్వాత వచ్చి చూసుకునేసరికి సీసా పగిలిపోయి ఉన్నది. ఈరోజే మన మందిరంలో సాక్ష్యం చెప్పారు. ఆ తల్లి ఎంబడి నోట్లో తన చేయి పెట్టి తీసేసరికి నోట్లో సీసా పగిలిపోయిన సీసా పెంకులు ఉండడం వాళ్ళకి దేవుడు ఎంత మేలు చేశాడని వాళ్ళకు వణుకు పుట్టింది. ఒకసారి వినండి, దయచేసి వినండి. ప్రతి దినం మన తల్లి మనల్ని మర్చిపోయినా, మనతో ఎవరూ లేకపోయినా, కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలియకుండా ఊహించకుండా మనమే కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనలను తన దూతను పంపి
మన కాపాడుతారు. అలాంటి సహాయము వలన మనం ఈ లోకములో దేవుని సహాయం పొంది మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అలాంటిది మనం దేవునికి విరోధంగా మనము రూపించబడి దేవునికి విరోధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు అదే దేవుడు మన నడత బాగుండలేనప్పుడు ఆయన దూతలే మనకి విరోధంగా వచ్చును. అది హలో, ఎన్ని చెప్పినా కొంతమందికి బుద్ధి రాదు, సౌలులాగా మూర్ఖపాత్మ. హలో, నా వైపు చూడండి. నా ప్రియమైన వారులారా, అందుకే దేవుడు ఒకమారు మాట్లాడును. చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు కదా మీరు. దేవుడు ఒక్కమారు మాట్లాడును, గట్టిగా చెప్పండి. మిగతా వారికి తెలీదా? 2 మార్లు మాట్లాడును, వినలేదా? బిలాముతో కూడా దేవుడు అలాగే మాట్లాడాడు. ప్రభువా, మోయాబు రాజు బాలాకు వచ్చి ఇజ్రాయేలుని శపించు అని ప్రవక్తని అడిగినప్పుడు నేను ప్రార్థన చేసి చెప్తానన్నాడు. లోపలికి వెళ్ళి మోయాబు రాజు పంపిన వారిని బయట ఉండమని తను వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళకూడదు, వారు నా ప్రజలు, వారిని శపించకూడదు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. మరుసటి రోజు లేచి ఈ ప్రజలకు చెప్పాడు, నేను రాను. దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు, శపించకూడదని చెప్పాడు, నేను రాను అన్నాడు. వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పారు. మరలా ఇంకా గొప్పవారిని ఆ రాజు మళ్ళా పంపించాడు. ఏమయ్యా, నిన్ను గణపరచడానికి నేను సమర్థుడిని కాదా అన్నాడు. నీ ఇంటిడి బంగారం నీవు ఇచ్చినా నాకు అక్కర్లేదన్నాడు. మరలా దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. మరలా అడిగారు, మరలా ప్రార్థన చేస్తాను అంటే దాని అర్థం ఏంటి? వీడి మనస్సు వెళ్ళాలని ఉంది. అయితే దేవుడు ఏమన్నాడంటే వెళ్ళైతేనే అన్నాడు. అంతే. చెప్తాం తండ్రిగా, వెళ్ళకూడదు నాన్న, మంచిది కాదు, బిడ్డ మంచిది కాదు, మాటిను అని తల్లి తండ్రి అంటారు. వినలేదనుకోండి, నీ కర్మ, పో, వెళ్ళమన్నారులే మా నాన్న అనా దాని అర్థం? మా నాన్న వెళ్ళమన్నారులే అని అండి కాదు. వినకపోతే ఏం చేస్తారు? దేవుడైనా వదులుతారు. ఇక్కడ బిలాము యొక్క మనస్సులో తలంపులు ఏంటంటే లోభత్వం. దేవుని బిడ్డలకు లోభత్వం ఉండకూడదు. లోభత్వం ఉన్నట్లయితే నీవు ఆత్మీయతలో వర్ధిల్లావు. స్తోత్రం. లోభత్వం అనే పదానికి ధనాపేక్ష. కొందరు దేవుని కంటే దీనిని ఎక్కువ ప్రేమించిన దేవుని కంటే ధనమును ఎక్కువ ప్రేమించినందువల్ల వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళుగా మారి వారి ఆత్మీయ జీవితంలో వారు సాతాను చేతిలో పడిపోయి ఆత్మీయతలో తప్పిపోయి నాశనం అయిపోతున్నారు. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. అందుచేత బిలాము చేసిన తప్పు ఏంటి అంటే దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించడం అతనిలో ఉన్న దేవుని మీద తిరుగుబాటు అయింది. ఇలా చూడాలి. ఈరోజు విశ్వాసులారా, సేవకులైన కానీ దేవుని కంటే మరి దేనిని ఎక్కువగా ప్రేమించేవారైతే మీరు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే అవుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ వెస్లీ గారు యొక్క ఒక మాట చాలా మనల్ని ఆలోచింప చేస్తుంది. ఏంటి ఆ మాట అంటే, ఆయన దేవుణ్ణి ఒకటి అడుగుతాడట, ప్రభువా, పాపము చేయుటకు తప్ప మరి దేనికి భయపడని, నిన్ను తప్ప మరి దేనిని లోకములో దేనిని ప్రేమించని ఒక 100 మందిని నాకు ఇవ్వండి, వారితో నేను ప్రపంచాన్ని కదిలించి వస్తాను. అందరూ వాక్యం జాగ్రత్తగా వింటున్న వారు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.
దేవుని బిడ్డలైన వారికి ఒకే ఒక్క భయం ఉండాలి. ఏంటంటే దేవునికి విరోధంగా నేను పాపము చేయకూడదనే భయం ఉండాలి. రెండవదిగా దేవుని కంటే మరి దేనిని మనం ఎక్కువగా ప్రేమించువారుగా ఉండకూడదు అని. ఈ రెండు ఉన్నప్పుడు నీవు ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుంది. ఆమేన్. చెప్పండి ఆ మాటలు. ఒకటి పాపము చేయుటకు తప్ప మరి దేనికి భయపడకూడదు. రెండు, దేవుని కంటే లోకంలో మరి దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రైజ్ లార్డ్. అలాంటి వారు ఏమండి, వారి జీవితాలు వర్ధిల్లుతాయి, వారి ఆత్మీయ స్థితి వర్ధిల్లుతుంది. ఆమేన్. నిజంగా దైవ సేవకుడు జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘ కాపరి, ఇంచుమించు ఇప్పటికి ఆయన చనిపోయి కొన్ని శతాబ్దాలు అవుతున్నప్పుడు కూడా ఆయన జీవితం ప్రజలతో మాట్లాడుతూనే ఉంది. కొందరు చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. కొందరు బతుకుండు కూడా, కొందరు భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. కొందరు మాట్లాడుకునేప్పుడు చూడండి, ఎవరైనా ఒక భక్తిహీనుడి యొక్క పేరు వచ్చింది అనుకోండి, ఊరుకో ఆ పేరు ఎత్తమాక, ఆ పేరు వద్దు, వాళ్ళ పేరు తీయొద్దు, వాళ్ళు ఊసు తీయొద్దు, ఆ పేరు మంచిది కాదు, పలకొద్దు, అసహ్యత పుట్టిస్తుంది కొందరు పేరు. ఆమేన్. ఏమండి, మీరు చేతులతో దేవుని స్తుతించరా? హల్లెలూయా. మన దేహముతో దేవుని మహిమపరచాలి. నా దేవుని బిడ్డలారా, అలాంటి భక్తులు పరిశుద్ధులు నాట్ ఓన్లీ యోసేపు, ఎంతోమంది దేవుని బిడ్డలు దేవునికి విరోధంగా పాపము చేయకుండా తమ జీవితాలను కాపాడుకున్న వారు వర్ధిల్లుతూ వచ్చారు ఈ భూమి మీద. ఆమేన్. సో ఇక్కడ దేవదూతే చెప్పాడు బిలాముతో, నీ నడత బాగుండలేదు, 3 సార్లు నీ గాడిదను నువ్వు కొట్టావు. ఎందుకు? గాడిద కత్తి ఖడ్గం పట్టుకుని తను వెళుతున్న దారిలో నించున్న దేవదూతను గాడిద చూస్తుంది. గాడిద మీద ఉన్న ప్రవక్తకి కనబట్టలేదు ఆ సంగతి. ఇలా చూడండి, ఎప్పుడైతే ప్రవక్తకి గాడిద కింద పడిపోతుందో అప్పుడు కొట్టుతున్నాడు. ఎందుకు వెళ్ళడం లేదు? చివరికి 3వసారి దేవుడు ఆ గాడిదకి నోరిచ్చాడు. నోరిచ్చి కింద పడిపోయి, యజమానుడా, నేను ఎప్పుడూ నీవెక్కుతూ వచ్చిన గాడిదని కదా. అవును, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? దారిలో దేవదూత నిలుచుని ఉన్నాడు. దేవుడు అతని కళ్ళు తెరిచేటప్పటికి కత్తి పట్టుకుని దేవదూత కనపడ్డాడు. అప్పుడు దేవదూత అంటున్నాడు, బిలాం, ఈ 3 సార్లు నీ గాడిదను కొట్టావు. అందుకేనండి అనవసరంగా మనం పశువులను కూడా కొట్టకూడదు. తప్పు నీదైతే దాన్ని ఎందుకు కొడతావు? అది కూడా నీ జీవితంలో పాపంగా పరిగణిస్తుంది. బండి ఇలాగే ఎద్దులను కానీ, పాలిచ్చే గేదెలను కానీ, అరకలాగే దున్నలను కానీ, కోడి గిత్తలను కానీ కొంతమంది దాని యజమానులు కట్టేసి కొడుతూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడని ఈ వాక్యాన్ని బట్టి అనుకోవాలి. మీరేమంటే అనుకోండి, నాకు పర్వాలేదు, అది పాపంగా పరిగణించబడుతుంది. నాకు తెలిసి ఒక ఆయన మా ఇంటికి సమీపంలో ఉండేవారు. అది పాలు ఇవ్వకపోతే కొడుతూ ఉండేవారు. ఆయన గారు కళ్ళు గీత కార్మికుడు. ఆయన కోపంలో ఉన్నట్టున్నారు. వాళ్ళు కత్తిని పదును పెట్టుకునే ఒక కర్ర ఉంటుందండి, లావుగా. ఆ కర్ర తీసుకొని మామూలు కర్రతో కొట్టారు ఆ పశువునగ్గే. ఆ తర్వాత ఆయన కోపం ఇంకా ఎక్కువైపోయింది. కొడుతుంటే అది చుట్టూ తిరిగేస్తుంది కదా, నుంచుంటుందండి. ఈయన కోపం ఇంకా ఎక్కువైపోయింది. ఆ కర్ర తెచ్చి కొట్టాడు తల మీద. కన్ను కింద పడిపోయింది. ఆ పశువు యొక్క కన్ను కింద పడిపోయింది.
నా ప్రియులారా, నిజంగా నేను అనుకుంటాను, నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. ఎవరు నిర్దాక్షిణ్యంగా పశువే కదా అనుకుని మనం కొట్టకూడదు. మనిషినైనా సరే కొట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూస్తున్నాడు. నీ నడత విపరీతమైతే దేవుడే నీకు బుద్ధి చెప్తాడు. అందుకు కారణం బిలాం. నేను చూశాను, ఆ వ్యక్తి యొక్క మరణం చాలా భయంకరంగా, అతని జీవితం భయంకరంగా ముగిసింది. ప్రైజ్ ది లార్డ్. అలా సేమ్ నాకు అలాంటి వ్యక్తి ఇంకొకరు కూడా నాకు జ్ఞాపకం ఉన్నారు. భయంకరంగా కొట్టేవారు. కొట్టడంతో పశువు కాలు కూడా ఇరిగిపోయాయి. అంత భయంకరంగా కొట్టే, అంత కోపిష్ఠులు. నా ప్రియులారా, చివరికి వాళ్ళ జీవితంలో చనిపోయేటప్పుడు తిండి కూడా లేకుండా మంచం మీద యాతనతో మరణించినట్టు నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. మన నడత దేవుని ఎదుట విపరీతమైతే దేవుడు నీకు విరోధి అవుతాడు. ప్రైజ్ లార్డ్. నేను చెప్పానుగా, ఆత్మీయులు వాక్యం వింటున్నప్పుడు 2 చేతులతో దేవుని స్తుతించండి. అప్పుడు మీలో బద్ధకం అనేది ఉండదు, సోమరితనం ఉండకూడదు. కొంతమంది ఏదో చెప్తున్నారు వింటున్నామని, కానీ కొంతమందిలో బద్ధకం మీ ముఖ చర్మాన్ని కప్పుతూ ఉంటుంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడు. ఆయన బిడ్డలమైన మనకు కూడా దయగల మనస్సు ఉండాలి. ఆమేన్. నా ఎదుట నీ నడత విపరీతమైంది కనుక నేను నీకు విరోధంగా వచ్చానని దేవదూత చెప్పాడు. దేవుడు ఎదుట మనం విరోధంగా నడిస్తే, యెహెజ్కేలులోనో ఇర్మియాలోనో ఉంటుందండి ఓ మాట, నీవు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కూడా నీకు విరోధినై ఉంటాను. మెస్లే. భక్తి చేయి, బైబిల్ది. నా ఎదుట నీవు గుణపడకపోతే, దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా గుండెల్లోకి పంపిన మాటలే మీతో చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరేనండి, దేవుడు చెప్తాడు. బిలాముతో చెప్పినట్టే, ఇశ్రాయేలుతో చెప్పినట్టే, సేవకులుగా ఈరోజు మేము మిమ్మల్ని ఆత్మలు కాయుచున్నాం. మా ద్వారా దేవుడు తన సేవకుల నోట మీతో చెప్తాడు. ఎన్నో పర్యాయాలు చెప్తాడు. ఆ మాటలు విని మీరు గుణపడాలి. హలో, నువ్వు గుణపడలేదనుకో, నువ్వు గుణపడకపోతే, దేవునికి విరోధంగానే నడిచినట్లయితే ఒకరోజు దేవుడే నీకు విరోధి అవుతాడు. ఆమేన్. ఒక మాట మనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము. సరిగా కూర్చుని వాక్యం తీసుకోండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? అమ్మాయికి ఉపయోగించుకోండి. నేను సమృద్ధి గలదాననై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరోధముగా సాక్షి ఆయను. సర్వశక్తుడు నన్ను బాధపరిచి. చాలు, తలపైకి లేపండి. మాట మనం చూద్దాం, ఆలోచించుదాము. నయోమి తన కుటుంబము వారి దేశములో కరువు వచ్చినందువల్ల వారు యూదా బెత్లెహేము వాస్తవ్యులై ఉండి ఆ బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. బాగా ఆలోచించి ఎలా చూడాలి ప్లీజ్, దయచేసి అందరిలో చూడండి. వీరు వెళ్ళిపోయినప్పుడు, వీరు దేవుని ప్రజలే, వీరు వెళ్ళిపోయినప్పుడు ప్రార్థించినట్టు కానీ దేవుడు వారికి వెళ్ళమన్నట్టు కానీ లేదు. వారంతటి వారే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా చూడాలి. బైబిల్లో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వారి స్వకీయ ఆలోచనే వారిని కూల్చును అని. దేవుని బిడ్డలు ఈ రోజుల్లో బాగా ఆలోచించండి. తన భర్త, తాను, ఇద్దరు
ఎదిగొచ్చిన 2 చక్కటి కుమారులనుతో తీసుకొని ఆమె బెత్లెహేము దేశము నుండి కూటి కోసం శపించబడిన మోయాబు దేశములోకి వెళ్ళిపోయారు. బహుశా ఈమె ప్రోత్సాహమో ఏమండి, తన భర్త ప్రోత్సాహమో తెలియదు. పిల్లలిద్దరిని తీసుకొని వాళ్ళిద్దరూ ఏకీభవించి వెళ్ళిపోయారు. ఇలా చూడాలా. కొంతకాలం తర్వాత అసలు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు అన్యజనుల మధ్యలో అన్యజనులతో సాంగత్యమే చేయకూడదు. ఇలా బాగా ఆలోచించండి. దేవుని బిడ్డలు వెలుగై ఉన్నారు, వారు లోకముతో ఇయ్యమందకూడదు. శపించబడిన వారితో సాంగత్యము చేయకూడదు. అలాంటిది వీరు అక్కడికి వెళ్ళడమేమో తప్పు అనుకుంటే, రెండవది అక్కడ మోయాబీరాన్లను చూసి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది తప్పు. అందుకే దేవుని బిడ్డలు కొందరు ఆత్మీయతలో వర్ధిల్లరు. కారణం ఏంటంటే దేవునికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా వారు సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసేసుకుని బయలుదేరిపోతూ ఉంటారు. ఏ కార్యం చేయాలన్నా ఆహారం కొరకు. ఇలా చూడండి, ఒక మాట మీకు గట్టిగా చెప్తాను బ్రదర్, శరీర సంబంధమైన వాటికంటే, ఇలా చూడండి, ఆహారము కంటే ప్రాణము గొప్పది. అవునా కాదా? ఎస్. ఆహారము గొప్పదా, ప్రాణం గొప్పదా? యేసు ప్రభు వారు అదే చెప్పారు. వస్త్రము గొప్పదా, దేహము గొప్పదా? వీళ్ళు ఏదో అనకూడదు కానీ ఈ తిండి కోసం కొంచెం కరువు వచ్చిందని, సమృద్ధి అక్కడ ఉందని వినబడితే ఈ బెత్లెహేము విడిచిపెట్టి అక్కడ పోయారు. అంతే. ఈ రోజులో కూడా అనేక మంది లోక సంబంధమైన ధనము, సంపదలు అలాంటి వాటిని చూసుకుని ఆత్మీయతను వదిలిపెట్టుకునే వాళ్ళు కూడా దైవ చిత్తములో నుండి తొలగిపోతారు. ఆత్మీయతయే ముఖ్యం. శరీరానికి కావలసిన వాటికంటే కూడా, ఈ లోక సంబంధమైన వాటికంటే కూడా పరలోక సంబంధమైన వాటినే మనం ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. కొందరు అది లేదు, లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ఎంచుకుంటారు. వారు ఏమవుతారంటే దేవునికి విరోధంగా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. జాగ్రత్తగా భయభక్తితో వినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నయోమి గారికి తన భర్త చనిపోయాడు. నెక్స్ట్ అంతటి దాగలేదు, ఆమె 2 కుమారులకి పెళ్ళిళ్ళు చేసింది. 2 కొడుకులు చచ్చిపోయారు, ఒకరి వెంట ఒకరు చచ్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇక ఆమె జీవితం, తను బయలుదేరి బెత్లెహేముకి రావాల్సి వచ్చింది. తప్పదు కదా, బెత్లెహేముకి రావాల్సి వచ్చింది. అప్పుడు బెత్లెహేముకి వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళందరూ ఇలా చూడండి, సరిగ్గా రోడ్డు మీద ఆటో దిగినట్టు ఉంది అనుకోండి. ఆటో దిగిందండి, చాలా కాలం అయింది కదా. ఒకరు చూశారు, ఏంటమ్మా ఇలా అయిపోయావా? ఈ లోపల ఇంకొకరు వచ్చారు. అలాగా ఊరోళ్ళందరూ పోగైపోయారు. ఈ మొదటి చూసిన ఆవిడని చూసారా, ఆ ఇంటికి వెళ్ళి చెప్పింది. నయోమి ఉండేది కదా, ఉండేది నయోమి, రైట్. ఆమె వచ్చింది. అవునా? అలాగ మొత్తం ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. అందరూ అంటున్నారు, నయోమక్క, నయోమక్క, నయోమాంటి. అమ్మా, నన్ను నయోమి అని అనకండి. నయోమి అంటే అర్థం ఏంటి? నోరు మూసుకునే ఉండండి, నోరు మాత్రం మీరు తెరవకండి. నయోమి అంటే అర్థం ఏంటి? మధురం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నన్ను నయోమి అనకండి అమ్మా, మారా అనండి. మారా అంటే అర్థం ఏంటి? చేదు. ఎందుకనమ్మా అలా మాట్లాడతావు?
నువ్వు నయోమివే కదా? లేదమ్మా, నేను సమృద్ధి గలదానై వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు. యెహోవా నాకు విరోధంగా సాక్షి ఆయన. వాక్యం సత్యమే, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. నిజమే, దేవుడు ఎందుకు వీడికి విరోధంగా సాక్షి అయ్యాడు. వీళ్ళు బెత్లెహేముని విడిచిపెట్టి శరీర సంబంధమైన వాటి కొరకు మోయాబు దేశానికి వెళ్ళడమే దేవునికి విరోధంగా వారు చేసిన పాపమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. సో ఆ కారణం చేత ఆమె కుటుంబము, ఆమె బిడ్డలు వర్ధిల్లలేదు అక్కడ. అందుకే నా దేవుని బిడ్డలారు, ఈరోజు దైవ సన్నిధికి వచ్చిన మీరు, మనం ఎప్పుడు కూడా లోకములో శరీర సంబంధమైన ఘనతలని, ఘనతలని అవి ఇవి ఆశించి వాటిల్లోకి మనము దిగకూడదు. అది దేవునికి విరుద్ధం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమయ్యారు? ఆమెకు విరుద్ధంగా సాక్షి అయ్యాడు. ఆమెకు విరుద్ధమైంది. దేవుని హస్తం ఆమెకు విరోధమైంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు సమృద్ధి గలదై వెళ్ళింది, అన్నీ పోగొట్టుకుంది. మనము ఒకటి, మన నడత విపరీతమైతే నేను కాపాడవలసిన దేవుని దూతలే నీకు విరోధముగా లేస్తారు. నీవు దేవునికి విరుద్ధంగా, దైవ నిర్ణయం కాకుండా విరుద్ధమైన మార్గాల్లో నీవు ప్రయాణం చేస్తే దేవుడే నీకు విరోధంగా సాక్షి అవుతాడు. దేవుని నడిపింపుకు, దేవుని వాగ్దానాలను మీద నీ హృదయము నిలపకుండా కలత చెంది మనసులో అవిశ్వాసముతో మరలా మనం వెళ్ళలేము ఆ దేశానికి అని, ఐగుప్తుకు వెళ్ళిపోవాలని తిరుగుబాటు చేస్తే వాళ్ళు అరణ్యములోనే రాలిపోయి ఉన్నారే. ప్రైజ్ లార్డ్. మరొక మాట నేను మీకు త్వరగా చెప్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవచ్చు? మైక్. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, చాలండి. దేవుడు ఇక్కడ చెబుతున్నారు, యెహోషువతో దేవుడు చెప్పారు, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు 6వ అధ్యాయంలో వాళ్ళకి చెప్పారు, మీరు యెరికోను పట్టుకున్నప్పుడు యెరికోలో ఉన్నదంతా శపించబడింది, కాబట్టి శపించబడిన దానిలో మీరు కొంచెము కూడా తీసుకోవద్దు అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయుల్లో ఒకరు ఆకాను శపితమైన దాని మీద విషయంలో దేవుని మాట మీద తిరగబడ్డాడు. అదే తిరుగుబాటు. దేవుని మాట వెనుకపోవడమే తిరుగుబాటు. ఈరోజున జాగ్రత్తగా ఆలోచించాలి. మనము అన్యజనులు తిరుగుబాటు చేసినట్టుగా తిరుగుబాటు చేయించున్నామా? ఏ విషయంలోనైనా ఆలోచించుకోవాలి. ఈ ఆకాన్ అనేవాడు దేవుడు యెరికోను వాళ్ళ చేతికిస్తే, ఇశ్రాయేలుల చేతికిస్తే, ఈ ఆకాన్ అనే వ్యక్తి దేవుడు అందులో ఉన్న యావత్తు శపించబడింది, మీరు ముట్టుకోవద్దని చెప్తే ఆ షీనారు, ఆ వస్త్రములు అక్కడ కొంచెం ఒక 50 తులముల బంగారు, 200 తులముల వెండి అతనికి కనిపించినప్పుడు వాటిని చూచి ఆశించి వాటిని తీసుకుని తన డేరాలో మధ్యలో దాచిపెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత వాళ్ళు హాయి పట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. హాయి చిన్నది, అయితే ఆ చిన్న దాని మీదే వాళ్ళకి అపజయం కలిగింది.
అక్కడ నిలబడలేకపోయారు. హాయి వారు ఇజ్రాయేలును తరిమి తరిమి కొందరిని చంపి పారదోలారు. ఈ అపజయాన్ని చూచి యెహోషువ సిగ్గుతో తల కిందగా పెట్టుకుని, దేవా, ఈ సంగతి మిగతా వారు విని మా మీదకి వచ్చి మా పేరు భూమి మీద లేకుండా తుడిచివేస్తారు. ఘనమైన నీ నామాన్ని బట్టి నీవేం చేస్తావయ్యా అని అతడు ముఖము నేలను పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారు, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయవారు మీ మధ్యన ఉన్నంతకాలం నేను మీకు తోడై ఉండను. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మీద, దేవుడు చెప్పిన నడిపించే మార్గాలలో దేవుని ప్రజలైన మనము ఒకవేళ దేవుని వాక్యం మీద ఆకాను వలె తిరుగుబాటు చేసి లోకమును నీవు ఆశించి కోరుకొని ప్రేమించి వెండి బంగారాలు, లోకములో ఉండే అలంకారాలు నీవు కోరుకుని ఆశించి దేవునికి విరోధంగా ఒకవేళ ఏ శపితమైన దానినైనా, దేవుడు వద్దన్న దానిని నీవు ప్రేమించినట్లయితే అది దేవుని మీద తిరుగుబాటు చేయుటై ఉన్నది. దేవుని మాట మీద మనం ఎప్పుడూ తిరుగుబాటు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరుగుబాటు వల్ల మన జీవితంలో మనకి అన్ని విధాల కూడా ఆత్మీయంగాను భౌతికంగాను మనము నష్టం చూడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తిరుగుబాటుతనమే ఆకాను కుటుంబాన్ని నాశనం చేసింది. ఆకాను కుటుంబం నాశనం అయిపోయింది. తను, తన భార్య, వారి పిల్లలు అందరినీ కూడా ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి రాళ్ళు రువ్వి కొట్టి చంపారు. ఎందుకు? దేవుని మీద తిరుగుబాటు చేశావు. నా మాట వినండి జాగ్రత్తగా. దేవుని మీద తిరుగుబాటు చేస్తే అది శిక్షకు కారణమవుతుంది. యెషయా 1:5 బైబిల్ చెప్తుంది, వారు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. యెషయా గ్రంథం 1:5, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకా కొట్టబడతారు. చాలండి. యెషయా గ్రంథం 1:5 బైబిల్ ఇలాగ మనతో మాట్లాడుతుంది. జాగ్రత్తగా ఆలకించాలి. వెనక కూర్చుని మందిరంలో వెనకాల ఉన్న వారు కూడా జాగ్రత్తగా నండి. వారు నిత్యము నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, మీరు ఇంకా ఎలా కొట్టబడతారు. ఇప్పటికే తిరుగుబాటు వల్ల అనేక దెబ్బలు మీరు అనుభవించి ఉంటారు. తిరుగుబాటు. హలో, వింటున్నావా? ఘనమైన దేవుని పేరు పెట్టుకొని నేను దేవుడి బిడ్డనని చెప్పి దేవుని మాటేని వినకపోతే అది భయంకరమైన తిరుగుబాటు కదా. వాక్యం వింటూ, వాక్యము తెలిసి, వాక్యము చదువుతూ వింటూ కూడా దేవునికి భయపడకుండా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది తిరుగుబాటు కాదా? అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు నిత్యము తిరుగుబాటు చేస్తూ ఇంకా ఎలా కొట్టబడతారు. ఇప్పటికే దేవుడు అనేక పర్యాయాలు కొట్టాడు. ఆలోచించుకోండి. తిరుగుబాటు చేయమాకండి. ప్రైజ్ లార్డ్. హోషేయ గ్రంథం 13:9 బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిము, నీ సహాయకర్తనగు నాకే విరోధంగా నువ్వు పాపము చేసి నీవు నాశనమైతివి. చదవండి. హోషేయ 13:9. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకే విరోధివైతివి. విరోధివై నిన్ను నీవే
నిర్మూలం చేసుకుంటున్నావు. ఎంత మంచి మాట దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. మనకి సహాయం చేసేదే ఆయన. అలాంటిది నీ సహాయకర్త నాకు దేవునికే విరోధివైతే నిన్ను నీవు నిర్మూలం చేసుకోవడమే కదా. ప్రైజ్ ద లార్డ్. అమ్మా సహోదరి, వాక్యం విను. మీరు మందిరానికి వచ్చారన్నంత మాత్రాన్ని నేను సంతోషపడను. దేవుని వాక్యం వినాలి. ఒకవేళ నేను మిమ్మల్ని చూసి నేను సంతోషపడవచ్చేమో, కానీ మీరు దేవుని వాక్యం విని గ్రహించుకోకపోతే దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించలేడు. మన సహాయకర్త అయిన దేవునికి మన విరోధంగా ప్రవర్తిస్తే అది నిన్ను నీవు నిర్మూలన చేసుకోవడమే. అందుకని దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ప్రైజ్ లార్డ్. ఆఖరిగా యెషయా గ్రంథం 66:24 చదువుకుందాం. బైబిల్ తీసి వాక్యం చూడండి ముందు. చివరిగా యెషయా 66:24. యెషయా గ్రంథంలో చివరి అధ్యాయం చివరి వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరుచూతురు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. ప్రైజ్ లార్డ్. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి మహాదేవుడైన మన యేసుకు స్తోత్రించుదాం. స్తోత్రం, స్తోత్రం. నా ప్రియులారా, ఒకవేళ నీవింకా దేవుని మీద తిరుగుబాటు చేయి వ్యక్తిగానే ఉండిపోయినట్లయితే, తిరుగుబాటు చేయవారు ఎక్కడ ఉందరు అని అనగా వారి గతి ఏమవును అని అనగా ఇక్కడ వాక్యం చెబుతున్నది. వారు ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ పాతాళములో అగ్ని చేత వారి దేహములు కాల్చబడతాయి. ఆరని అగ్ని చేత వారు కాల్చబడతారు. బైబిల్ చదువుకోండి. ఆ మాట మీరు బైబిల్ తీసుకుని వాక్యం చూసుకోనండి. అందుచేత నీవు దేవుని మీద తిరుగుబాటు చేయవాడుగా ఉండకూడదు. దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేయకూడదు. భయపడాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా నిలబడితే ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నడిపింపుకు విరోధంగా నిలబడకూడదు. దైవ చిత్తములోనే దేవుని బిడ్డలు నడిపించబడాలి. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. వాక్యం మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుని చిత్తములకు విరోధంగా తిరుగుబాడకూడదు. అది ఘోరమైన పాపం. ఈరోజున అనేక మంది దేవుని బిడ్డలకు దేవుని భయము లేకుండా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్క మారు మాట్లాడు, రెండు మారు మాట్లాడును. స్తోత్రం. ఈరోజు ఉదయకాలం నాకు ఒక ఫోన్ చేశారు సోదరులు. మనల్ని చాలా ప్రేమించేవారు. అయ్యా, ఈరోజు చాలా ఎర్లీ అవర్స్లో ఫోన్ చేశారు. సార్, ఈరోజు నా కొరకు చిన్న ప్రార్థన చేయండి అన్నారు. ఎందుచేత బ్రదర్? ప్రార్థన అని ఫోన్ చేస్తే అర్ధరాత్రి 1 గంటకైనా నేను ఫోన్ తీస్తాను. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా నా ఫోన్ నేను సైలెంట్లో పెట్టను. ఎవరికైనా మన విశ్వాసులు దేవుని బిడ్డలు వారు ఏదైనా అవసరం వచ్చి ఫోన్ చేస్తే నాకే చేస్తారు కదా, అది వారి కోసం నేను ఫోన్ తీయాలి అనుకుంటాను. నేను దేవుని భయంతో నా సుఖం కోసం నేను చూసుకోను. మరీ బాగా అలసటగా ఉండి నిద్రకి ఇబ్బందిగా ఉంటే తప్ప ఫోన్ సైలెంట్లో పెట్టను. దేవుని ఎదురు చెబుతున్నా. స్తోత్రం. ఏమండి బ్రదర్ ఎందుకు అని అడిగితే, ఈరోజు పని చేస్తున్నారండి, ఆ పని అంతా మంచిగా జరగాలి. వెంటనే నాకు రోషం వచ్చి చెప్పాను, బ్రదర్ ఈ దినము ప్రభు దినము, పని చేయవచ్చునా? నీవు భయం లేని భక్తుడిగా ఉండకూడదు. దేవునికి భయపడాలి. ఇప్పటికీ నేను చెప్తానండి, ఎప్పుడు నేను దేవుని తెలుసుకున్నది మొదలు ఈ రోజు వరకు ప్రార్థనన్నా ఆరాధనన్నా మందిరంలోనైనా బయట కూటమైనా
నేను సమయానికి ముందే నేను సిద్ధపడి డ్రెస్ వేసుకుని సమయానికి ముందే నేను ప్రార్థనా స్థలానికి నేను ఉంటాను. ప్రైజ్ లార్డ్. ఎందుకో తెలుసా? నాకు భయం, దేవుని భయం. సేవకులైన వారు దేవునికి భయపడాలి, విశ్వాసులైన వారు దేవునికి భయపడాలి. దేవునికి విరుద్ధంగా మనం ఏ పని చేయకూడదు. ప్రైజ్ లార్డ్. యోసేపు, బైబిల్ క్లోజ్ చేయండి. యోసేపు అన్నాడు, యోసేపు గురించి మనం చూసాం, అతను వర్ధిల్లుతూ వచ్చాడని. ఎందుచేత? నేను బైబిల్ చదువుకుని గ్రహించాను, దేవునికి విరుద్ధంగా అతడు పాపమును చేయుటకు ఇష్టపడలేదు గనుక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఐగుప్తు నుండి వచ్చిన అనేకులు అరణ్యంలో నశించిపోయారు. ఎందుచేత చెప్పరే? వారు దేవుని మీదే తిరగబడ్డారు. స్తోత్రం. దేవుని వాక్యం మీద తిరగబడ్డారు. నయోమి కుటుంబం మీదకి దేవుడు విరోధముగా సాక్ష్యం పలికాడు. ఎందుకని? వారు దేవుని చిత్తములో నుండి దేవునికి విరుద్ధమైన మార్గాల్లోకి వెళ్ళారు. మనం కూడా ఒకవేళ ఇక్కడ వ్యాపారం బాగాలేదు, కలిసి రాలేదని ఇంకా రకరకాల వ్యాపారాలు ఉంటాయి, డబ్బు కలిసి వచ్చే వ్యాపారాలు, అందులోకి వెళ్తే బాగుంటాం, రైటే, గుప్పుని ధనవంతులు అయిపోతారు. అలాంటి శపించబడిన వ్యాపారాల్లోకి దేవుని బిడ్డలు వెళ్ళకూడదు. అప్పుడు నువ్వేమవుతావు? అది దేవునికి విరుద్ధమైన వ్యాపారం అయితే నువ్వు ఆత్మీయంగా నష్టపోతావు, దిగజారిపోతావు. నువ్వు నరకపాత్రుడిగా మారిపోయి డబ్బంతా సంపాదించుకుని ఏం చేసుకుంటావు? అలా చేయకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాంటి ధనము, సంపదలు లోకి మనం వెళ్ళినప్పుడు ఒకవేళ మనం అందులో సౌఖ్యంగా సంతోషించవచ్చేమో, కానీ దేవుడు మనకి విరుద్ధంగా సాక్ష్యం పలుకుతాడు. అలాంటి భౌతికమైన శరీర సంబంధమైన వాటిని చూసుకొని దేవునికి అయిష్టమైన వాటి మీద తిరుగుబాటు చేసేవారిగా మనం వెళ్ళకూడదు. బిలాం ఏమయ్యారు? నయోమి కుటుంబం ఏమయ్యారు? దేవునికి విరుద్ధంగా చేసిన ఏ ఆయుధము వర్తిల్లలేదు. స్తోత్రం. ఆకాను జీవితం ఎందుకు? అతని కుటుంబం అంతా వంశము లేకుండా అతని పిల్లలు సహితము రాళ్లతో చంపి రాళ్ళు కుప్పేశారు, కొట్టి చంపారే. కారణం శరీరాశ, లోకాశలు. నా దేవుని బిడ్డలారా, మన ఆకాను వలె దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సహాయకర్తకు మన విరోధంగా లేచిన వారమైతే మనల్ని మనమే నిర్మూలన చేసుకున్న వాళ్ళం అవుతాం. ప్రైజ్ లార్డ్. చివరికి నీ జీవితం వర్ధిల్లకపోగా నిర్మూలమయ్యి చివరికి కాల్చబడే నరకాగ్ని చేత వారి దేహములు కాల్చబడతాయి. దేవుడే చెప్పాడు, చివరికి వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరాలు తేరుచూతురు, అగ్ని ఆరదు, పొరుగు. అందుచేత నా దేవుని బిడ్డలారా, మీలో మీరు ప్రతి ఒక్కరూ ఏమో రేపు ప్రభు రాకడా మన ఎదుట ఉన్నది కదా, అది ఎప్పుడో తెలియదు కదా. ప్రభు మనల్ని ప్రేమించే దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య సందేశము ద్వారా మీ జీవితాలను మీరు పరిశోధించుకోవాల్సిందని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఒకవేళ మీరు దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవుని చిత్తానికి విరోధంగా నడుస్తున్న వాళ్ళైతే ఈరోజే దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపముతో తిరిగి దేవుని చిత్తములోనికి రండి, ప్రార్థించుదము. దేవుని వాక్యం అర్థం చేసుకున్న వాళ్ళు మీరు మోకాళ్ళు అని ప్రార్థన చేయండి.